హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీ డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 22లో ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఎపిసోడ్ 22 ఓపెనింగ్ సీన్లో లూలింజా వాళ్ళ మదర్ తన బార్లో పాడుతుంటే అక్కడ ఉన్న అందరూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ సీన్లో పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి కొత్త ఎంప్లాయీ రావడంతో సుజిత్ తనను రిసీవ్ చేసుకొని తన వర్క్ ఏరియాకి తీసుకెళ్తాడు. తర్వాత ఒక ఎంప్లాయీ వచ్చి నిన్న చేసిన ప్రోడక్ట్లో కొంచెం ప్రాబ్లం ఉంది, పారామీటర్స్ చెక్ చేయాలి అనగానే సరే మీటింగ్ స్టార్ట్ చేద్దామని సుజిత్ అక్కడికి వెళ్తాడు. తర్వాత జీషింగ్ అందరు ఎంప్లాయీస్తో మీటింగ్ స్టార్ట్ చేస్తుంది. మీటింగ్లో జీషింగ్ మన కంపెనీ ఒరిజినల్ విజన్ నుంచి ఇప్పుడు మనం స్పెషలైజేషన్ చేయబోతున్నాం 3D ప్రింటింగ్ స్కెలిటన్స్లో అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు జీషింగ్ వేరే వాళ్ళతో ఎందుకు మనం కంపేర్ చేసుకోవాలి, వేరే వాళ్ళు చేసేవే మనం ఎందుకు చేయాలి, మనం మన ఓన్ ప్రోడక్ట్ని డెవలప్ చేద్దాం, తక్కువ కాస్ట్ అయ్యేలా అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ టెక్నాలజీతో మనం మన ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి. ఇప్పటి వరకు మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అంతా యూస్ చేసి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మన స్ట్రాటజీ మార్చుకోవాలి అని చెప్తుంది. సూజిజో కూడా ఇంప్లాంటబుల్ మార్కెట్ డివైజెస్ వాటి షేర్ అవన్నీ గురించి మాట్లాడి మనం 1% క్యాప్చర్ చేయగలిగిన మార్కెట్లో షింగ్షన్ మంచి ప్లేస్లో ఉంటుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు. తర్వాత చేసి మీ అందరికీ ఇంకేం ఆబ్జెక్షన్స్ లేకపోతే మన స్ట్రాటజీ ప్రపోజల్ మీద వర్క్ చేయాలి, మిస్టర్ హాన్ వచ్చే ముందే మనం ఆయనకి ప్రపోజల్ రెడీ చేసి ఉంచాలి అనగానే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఓకే అంటారు. నెక్స్ట్ సీన్లో హాంటింగ్ జర్మనీ నుంచి ఇంటికి రాగానే జీషింగ్ ఇచ్చిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్కి పెడతాడు. తర్వాత జీషింగ్ నుంచి మెసేజ్ వస్తుంది, పొజిషనింగ్ ఫైండ్ అవుట్ చేశామని. ఇంక వెంటనే హంటింగ్ అనుకున్నంత సిల్లీ కాదనుకొని జీషింగ్కి కాల్ చేస్తాడు. జీషింగ్ లిఫ్ట్ చేయగానే నేను మీకు ఏం చేయగలను మిస్టర్ హాన్ అని అడిగితే, నువ్వు జర్మనీకి వచ్చిన ట్రిప్ వెయిన్గా పోయినట్టు లేదు కదా అంటాడు. తర్వాత నేను వచ్చి నిన్ను మీ కంపెనీలో కలుస్తాను అనండి. జీషింగ్ సరే అంటుంది. హంటింగ్ రెడీ అయ్యి బయటికి వెళ్తున్నప్పుడే మిస్టర్ షా అక్కడికి వస్తాడు. హంటింగ్తో ఇవాళ నువ్వు నాకు బిగ్ లంచ్ ఫీస్ట్ ఇవ్వాలి, నువ్వు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న కాంట్రాక్ట్ షేర్స్ అని అగ్రిమెంట్ హంటింగ్కి ఇస్తాడు. తర్వాత ఫ్రిడ్జ్కున్న ఫ్రిడ్జ్ మ్యాగ్ని చూసి ఫైనల్లీ నీ హోమ్ ఇల్లులా అనిపిస్తుంది, ఎవరిచ్చారు నీకు ఇది, ఒక గర్ల్ అంటే గాసిప్ చేయకు అని అంటాడు. తర్వాత బర్త్డేకి ఒక గర్ల్కి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏది మంచి గిఫ్ట్ అని అడుగుతాడు హంటింగ్ మిస్టర్ షావ్ని. అప్పుడు మిస్టర్ షావ్ మన CEO కమర్షియల్ డ్రామా ఆపేసి రొమాంటిక్ డ్రామా స్టార్ట్ చేస్తున్నట్టున్నారే అని, నీకు నిజంగా ఏం కొనాలో తెలియకపోతే నెక్లెస్ బ్యాగ్ ఎప్పుడు ఏం రాంగ్ అవ్వవు, జస్ట్ క్యాజువల్ ప్రెజెంట్ మాత్రం ఇవ్వకు అంటే, ఏది క్యాజువల్ ప్రెజెంట్ అవుతుందంటే అది నాకు ఎలా తెలుస్తుంది, జీషింగ్ ఏది ఇష్టమో నీకు కదా తెలియాలి అని అంటే, నాకు తెలుసు అనుకుంటూ వెళ్తాడు హంటింగ్. మిస్టర్ షా నాకు ఆకలిస్తుందంటే నువ్వే కుక్ చేసుకొని క్లీన్ చేసేయని అంటే, అప్పుడు మిస్టర్ షా ఆ మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్ కాదు నీకుందేమో అని అంటాడు. హంటింగ్ రాగానే జీషింగ్ హంటింగ్కి వాటర్ ఇస్తుంది. తర్వాత చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నావు అని అంటే, జీషింగ్ హంటింగ్తో ముందు మేము దేంట్లో స్పెషలైజ్ చేయాలో తెలియకుండా మార్కెట్లో ఏం కావాలనే దాని గురించి ఆలోచిస్తునేదాన్ని, మీరు నాకు చాలాసార్లు చెప్పడంతో ఫైనలీ నాకు అర్థమైంది, షింగ్షన్ ఇప్పుడు 3D స్కెల్టన్ మేకింగ్లో స్పెషలైజ్ చేయాలనుకుంటుందంటే హంటింగ్ గుడ్ అని అంటాడు. అంతేనా అని జీషింగ్ అంటే, కొందరు ఒక సెంటెన్స్ని చాలా ఎక్స్టెండ్ చేసి చెప్పాలనుకుంటారు, బట్ కొందరు పీపుల్ లాంగ్ స్పీచ్ని కూడా ఒక సెంటెన్స్లో చెప్పాలనుకుంటారంటే, అప్పుడు జీషింగ్ ఎవరైతే జెంటిల్మ్యాన్కి వన్ వర్డ్లో స్పీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువేమని చెప్పగలరా, బికాజ్ నేను లిజనర్ వినాలనుకుంటున్నారు అని అంటుంది జీషింగ్. అప్పుడు హంటింగ్ అవునా, ఒకవేళ అలా అయితే ఒకవేళ నేను నీ ప్లేస్లో ఉంటుంటే నేను కూడా అదే చేసేవాడిని అని అంటాడు. స్పెషలైజేషన్ ఇన్ స్కెల్టన్స్ అంటే అవును అదే షింగ్షన్కి చాలా మంచిది అని అనగానే జీషింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత ఈజీ నేను ఇప్పటిదాకా ఎందుకు థింక్ చేయలేకపోయాను అని అంటుంది జీషింగ్. అప్పుడు హంటింగ్ అది కూడా స్టడీయింగ్ లాగానే మనం పెద్దయ్యాక చిన్నప్పుడు చాలా ఈజీ అనిపిస్తాయి కదా, కానీ చిన్న ఉన్నప్పుడు అవే మనకి హార్డ్ అని అంటే జీషింగ్ నాకు అసలు ఇంత టైం ఎందుకు పట్టింది, మీరు ముందు నుంచి కూడా నాకు పొజిషనింగ్ ఇవన్నీ నా ప్రపోజల్ చెక్ చేసినప్పుడే మీకు ఈ ఐడియా వచ్చిందా అని అంటే, బిగినింగ్ స్టేజెస్లో సెట్ బ్యాక్స్ డీటోర్స్ అన్నీ ఉంటాయి అని అంటాడు హంటింగ్. నేను లిటిల్ స్లో అని అంటే హంటింగ్ అవును అంటాడు. నేను మీకు ఇంకొన్ని వాటర్ ఇస్తానని తెస్తుంది జీషింగ్. తర్వాత వాటర్ ఇస్తుంటేనే హంటింగ్ నాకు వేరే పని ఉంది నేను వెళ్ళాలి, రేపు నీ బర్త్డే కదా అని అంటాడు. నీకు ఎలా తెలుసు నా బర్త్డే అని అంటే, నువ్వు నాకు ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్లో నీ ఐడి ఇన్ఫర్మేషన్ కూడా ఉండే అని అంటాడు హంటింగ్. నేను జస్ట్ రేపు నాడు బెస్ట్ ఫ్రెండ్స్తో డిన్నర్ చేస్తాను అంతే అని అంటే హంటింగ్ సరే అని అక్కడ నుంచి వెళ్తాడు. హంటింగ్ ఫోన్ ముందు పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు 12 అవ్వగానే ఎగ్జాక్ట్గా జీషింగ్కి విష్ చేయడానికి. తనకి అప్పుడే కాల్ రావడంతో కట్ చేసి మళ్ళీ ఒకసారి లిఫ్ట్ చేసి నాకు కాల్ చేయగానే కట్ చేసి 12 o'clockకి ఎగ్జాక్ట్గా జీషింగ్కి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ చేస్తాడు. జీషింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఏదైనా ఫోన్ చెక్ చేసుకొని హంటింగ్కి రిప్లై ఇస్తుంది, థ్యాంక్ యూ, మిడ్-నైట్ నాకు టెక్స్ట్ చేయడానికి మీకు కష్టమై ఉండొచ్చు అని. హంటింగ్ వాళ్ళ గ్రాండ్ పని కలవడానికి వెళ్తూ చూసి అది జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే అని రిప్లై ఇస్తాడు. హంటింగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని కలవగానే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హంటింగ్ని నువ్వు లాస్ట్ క్యాలిగ్రఫీ ఎప్పుడు ప్రాక్టీస్ చేసావు అని అంటాడు. 6 months దాటింది, నేను చాలా బిజీగా ఉన్నాయి మధ్య అంటే, బిజీ అనేది ఒక ఎక్స్క్యూజ్ కాదు, నీకు టైం ఉన్నప్పుడు క్యాలిగ్రఫీ ఎక్కువ ప్రాక్టీస్ చేయి,
మీరే చూసి ఉండాలి డాంగ్యాంగ్ ప్రాఫిట్ 6 మంత్స్లో ఎంత పెరిగిందో అని అంటాడు హంటింగ్. తర్వాత వాళ్ళ సిస్టర్ కానీ లార్జర్ డివైజెస్ షేర్ తగ్గింది కదా అని అంటే, బట్ అవి మనం ఫస్ట్ వాష్ అవుట్ చేస్తేనే తర్వాత మిగతా డివైజెస్కి ప్రాఫిట్ ఎక్కువ వస్తుందని వాళ్ళిద్దరు ఇలా కంపెనీ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత మిస్ యువాన్ అక్కడ నుంచి ఇంకా నాకు పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళ గ్రాండ్పా హంటింగ్కి హార్మోని అని రాసి క్యాలిగ్రఫీ ప్రాక్టీస్ చేయని చెప్తాడు. తర్వాత గ్రాండ్పా హంటింగ్తో టీ తాగుతూ మీ సిస్టర్కి కొంచెం కోపం ఎక్కువ ఉండొచ్చు, బట్ తను చెప్పే దాంట్లో కూడా కొన్నిసార్లు పాయింట్స్ ఉంటాయి. లవ్ని వే ఆఫ్ థింగ్స్లో మధ్యలో వచ్చేలా చూడకు అండ్ జెండీ గురించి కన్సిడర్ చెయ్యి అని అంటే, జెండీ అసలు తను పార్ట్ ఆఫ్ ది ఈక్వేషనే కాదు అని అంటాడు హంటింగ్. అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నువ్వు లైఫ్లో స్ట్రైట్గా ఉండడానికి జెండీ లాంటి ఫ్యామిలీ అండ్ పార్ట్నర్ నీకు కావాలి అని అంటాడు. నువ్వు జస్ట్ లవ్ కోసం అని మ్యారేజ్ చేసుకోలేవు మన ఫ్యామిలీకి సంబంధం లేకుండా అని అంటే, హంటింగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్లో జర్మనీలో ఉన్నప్పుడు నేను అన్నీ నాకు నచ్చినట్టే చేశాను, ఈవెన్ కంపెనీని కూడా నేను డెవలప్ చేయగలను, మీరేం చెప్పినా నేను చేస్తాను, బట్ నేను అది నా వేలో చేస్తాను అని అంటాడు. సరే మన ఇద్దరు డీల్ గుర్తుపెట్టుకో, నేను జస్ట్ చెప్పిన ఉత్తి మాటలు కావు అని అంటాడు వాళ్ళ గ్రాండ్పా. నాకు తెలుసు అని అని హంటింగ్ టీ తాగుతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో జీషింగ్ బర్త్డే కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంటారు. జీషింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా ముందే అక్కడికి వచ్చి వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ మొత్తం ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. లీలీ మిస్టర్ షాకి మెసేజ్ చేస్తున్నా కానీ తుషామంగ్ అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరు కలిసి పైకి వెళ్దాం అనుకుంటారు. సూజ్ కేక్ తెస్తా అని చెప్పింది, బట్ మనం ఫస్ట్ అయితే వెళ్దాం అనుకునే లోపే ఈచన్ కేక్తో సూజ్ని డ్రాప్ చేయడం వాళ్ళు చూస్తారు. తర్వాత సూజ్ తనకి హగ్ ఇవ్వడం చూసి కోపంగా వాళ్ళిద్దరు వెళ్ళి సూజ్ని నీకు క్షేమంగా అనిపించట్లేదా, మీ రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే రీసెంట్గా అని చెప్తాడు ఈచన్. ఇట్లాంటి రొమాంటిక్ స్టఫ్ అంతా మా ముందు పెట్టకండి అని అంటారు. తర్వాత సూజ్ జీషింగ్ అండ్ ఈచన్ బ్రేకప్ అయ్యారు, తర్వాతే నేను నాకు నచ్చిన మనిషితో ఉన్నాను, నేనేం తప్పు చేశాను అని అంటే, అట్లా అయితే నేను బెస్ట్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఉంటావా, అది నేను అంత ప్రౌడ్గా ఉందా, నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇంత కేపబుల్ అని అంటే, దానికి ఈచన్ ఆపుతారా ఇంకా, నేనే తనని ఫస్ట్ అప్రోచ్ అయ్యాను, తను నాకేం తెలీదు అని అంటాడు. అప్పుడు లీలీ ఇంకేం చెప్పకండి, అది మీ ఫ్రీడమ్, బట్ ఇవాళ జీషింగ్ బర్త్డే, ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి జీషింగ్ ఇక్కడికి వస్తుంది అనగానే ఈచన్ కేక్ ఇచ్చి తర్వాత నేను పికప్ చేసుకుంటానని సూజ్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పైనుంచి ఇదంతా చూస్తుంది జీషింగ్. సూజ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్తో ఈరోజు తనని అప్సెట్ చేయకండి ఇదంతా చెప్పి అంటే వాళ్ళు అక్కడ నుంచి కోపంగా పైకి వెళ్ళిపోతారు. తర్వాత సూజ్ కూడా పైకి వస్తుంది. అప్పటికే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది జీషింగ్. అందరు రాగానే జీషింగ్కి విష్ చేస్తారు. తర్వాత డెకరేషన్ గురించి ఎవరు చేశారంటే తుషామంగ్, నీకు నచ్చిందంటే నచ్చింది అని అంటుంది జీషింగ్. సరే ఇంకా మనం అందరం తిందామని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇంకో సైడ్ మిస్టర్ షా హంటింగ్తో నువ్వు నైట్ నా ఫోన్ ఎందుకు కట్ చేసావు, జీషింగ్కి విషెస్ చెప్పడానిక, నీకు నిజంగా తనంటే అంత ఇష్టం ఉంటే తన బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చు కదా అని అంటే, తన బెస్ట్ ఫ్రెండ్స్తో డిన్నర్ పార్టీలో ఉంది, నేను అక్కడ వెళ్ళి ఏం చేయాలి అని అంటాడు హంటింగ్. సరే ఇప్పుడు వచ్చే వాళ్ళని ఎలా ఒప్పించాలో ఆలోచించు, ఇప్పుడు వస్తున్న వాళ్ళకి చాలా షేర్స్ ఉన్నాయి డాంగ్యాంగ్ మెడికల్లో, బట్ వాళ్ళందరికీ మీ సిస్టర్ యువాన్ చాలా క్లోజ్, సో మనం అంత ఈజీగా వాళ్ళని ఒప్పించలేమేమో అని అంటే, ఆ లోపే వాళ్ళు అక్కడికి రావడంతో హంటింగ్ అండ్ మిస్టర్ షా వాళ్ళని వెల్కమ్ చేస్తారు. ఇది ఇలా ఉండగా ఇంకో సైడ్ జీషింగ్ తన ఇద్దరు ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగుతుంటే సూజ్ కేక్ అక్కడ పెట్టి వాళ్ళని జీషింగ్ని కేక్ కటింగ్కి పిలుస్తుంది. తర్వాత తను క్యాండిల్ ఓపెన్ చేయబోతుండగానే ఆ క్యాండిల్ కింద పడి విరిగిపోతుంది. 28లో 2 అనే క్యాండిల్ విరిగిపోవడంతో 8 పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా జీషింగ్ బాధకూడదని నువ్వు ఇంకా ఎప్పటికీ యంగ్గా ఉండాలని ఆ క్యాండిల్ ముట్టించి విష్ కోరుకోమంటారు. తర్వాత జీషింగ్ అది చూస్తూ సూజ్ నేను చూశాను ఏం జరిగిందో, నువ్వు సింగిల్ కదా, సో నీకు రిలేషన్షిప్లో ఉండడం తప్పేం కాదు, ఈచన్ నేను బ్రేకప్ అయ్యి కూడా చాలా రోజులు అయిపోయింది, నువ్వు నన్ను అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు ముందే చెప్పాల్సింది అని అంటుంది జీషింగ్. వాళ్ళ ఫ్రెండ్స్ తనని అడుగుతుంటే నేను బాగానే ఉన్నాను, కేక్కి థ్యాంక్ యూ, నేను బయటికి వెళ్తాను, మీరే కేక్ నా కోసం తినేయండి అని చెప్పి జీషింగ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లిలీ తన వెనకే వస్తుంది. జీషింగ్ నేను బాగానే ఉన్నాను నిజంగా అని తర్వాత యాక్చువల్లీ ఈచన్ ఎవరిని పెళ్లి చేసుకుని ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా నాకు దాంతో ఓకే, నేనేం అనుకోను, బట్ నా బెస్ట్ ఫ్రెండే ఇలా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో అది నేను తీసుకోలేకపోతున్నాను, బట్ సూజన్ తప్పేం చేయలేదు అని అంటే, లీలీ నాకు అర్థమైంది, వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తుంది. తర్వాత లీలీ మిస్టర్ షాకి మెసేజ్ చేస్తుంది ఏం చేస్తున్నావని. మిస్టర్ షా అప్పుడే అయిపోయింది డిన్నర్ పార్టీ అంటే, చిన్న ఇన్సిడెంట్ అయింది అని రిప్లై ఇస్తుంది లీలీ. అప్పుడు షా హాంటింగ్ని పిలిచి ఆ మెసేజ్ చూపిస్తాడు. చూడగానే హాంటింగ్ నువ్వు వాళ్ళతో ఉండు, నేను వెళ్ళి జీషింగ్ కలుస్తాను ఏమైందో అని వెళ్తాడు. జీషింగ్కి కాల్ చేస్తాడు ఎక్కడ ఉన్నావు అని అంటే, నేను ఇక్కడ నడుస్తున్నాను అని అంటే, నీ లొకేషన్ నాకు పంపించు, నాకు నీతో చిన్న పని ఉంది, నేను వచ్చి నేను పిక్ చేసుకుంటాను అంటాడు హాంటింగ్. సరే అని లొకేషన్ సెండ్ చేస్తుంది జీషింగ్. తర్వాత హాంటింగ్ వచ్చి కార్ హార్న్ కొట్టగానే జీషింగ్ వెళ్ళి కార్ ఎక్కుతుంది. కార్లో హాంటింగ్ జీషింగ్తో ఇవాళ నీ బర్త్డే కదా అని అంటే, అవును నా ఫ్రెండ్తో నాకు చిన్న ఇష్యూ అయింది అని చెప్తుంది జీషింగ్. నీ ఫ్రెండ్ కొంచెం సిల్లియా, ఈరోజు తన ఫాల్ట్ అయి ఉంటుంది అదేం జరిగినా, బికాజ్ నీ బర్త్డే కదా అని అంటాడు హాంటింగ్. ఎక్కడికి వెళ్తున్నామని అంటే షింగ్యూ క్లబ్కి వెళ్తున్నామని అంటాడు హాంటింగ్. హాంటింగ్ అని జీషింగ్ రాగానే మిస్టర్ షా కూడా అక్కడికి వెళ్తాడు.
జీషింగ్ మిస్టర్ షా హాయ్ చెప్పుకున్నాక తర్వాత హాంటింగ్ మిస్టర్ షాని అడుగుతాడు, ఇంకా వాళ్ళు ఇక్కడే ఉన్నారేంటి అని. మిస్టర్ షా జీషింగ్ ముందు మాట్లాడడానికి ఆలోచిస్తుంటే హాంటింగ్ పర్లేదు చెప్పు అని అంటాడు. వాళ్ళు చాలా టఫ్ ఉన్నారు, నీ కజిన్ వాళ్ళకి ముందే ఏమని చెప్పిందేమో వాళ్ళకి. ఇప్పటిదాకా నేను వాళ్ళని షేర్స్ అమ్మడానికి ఒప్పించలేకపోయాను, నేను ఒక గేమ్ కూడా గెలవలేకపోయాను, నువ్వే వెళ్ళి డీల్ చేయాలి అని అంటాడు. అలా చెప్పి తర్వాత జీషింగ్తో ఇన్ని ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం మేము వేరొకరి ముందు బిజినెస్ మాట్లాడుకోవడం అని చెప్తాడు. తర్వాత మిస్టర్ షా జీషింగ్తో మీరు ఎంబారెస్ అవ్వకండి, ఈ షింగ్యో క్లబ్ హాంటింగ్ని, నేను జస్ట్ నామినల్ ఓనర్ని మాత్రమే అనగానే జీషింగ్ షాక్ అవుతుంది. తర్వాత హాంటింగ్ని మీరు షింగ్యో క్లబ్ ఓనరా అని అడుగుతుంది. హాంటింగ్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, తనే పర్సనల్గా కుక్ చేస్తాడు, అది చేసేసిన వాళ్ళకి స్టిల్ తెలియదు అది ఎవరు చేశారో కూడా అని అనగానే ఇంకా సరే వాళ్ళతో నేను కొద్దిసేపు హాంటింగ్ని బారో చేయాలి కానీ అని అంటే జీషింగ్ సరే అంటుంది. తర్వాత హాంటింగ్ జీషింగ్తో నువ్వు డ్రెస్ తీసుకో, నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి వెళ్తాడు. హాంటింగ్ అండ్ షా లోపలికి వెళ్తారు. జీషింగ్ అక్కడ కూర్చుంటుంది. తర్వాత తనకి స్ట్రాబెరీ జ్యూస్ అండ్ ఫ్రూట్ సర్వ్ చేస్తారు. తనకు అది చూడగానే లూలింజా బార్కి వెళ్ళినప్పుడు అక్కడ స్ట్రాబెరీ మిల్క్ హాంటింగ్ ఆర్డర్ చేసింది గుర్తొస్తుంది. తర్వాత మిస్టర్ షా చెప్పిన మాటలు అండ్ తన పాస్ట్లో ఫుడ్ హాంటింగ్ తెచ్చినవి తను తిన్నవి గుర్తు చేసుకుంటూ తనకి ఆ ఫుడ్ కుక్ చేసుకొని తెచ్చింది హాంటింగ్ అని అర్థమవుతుంది. తర్వాత తను ఫ్రూట్ తింటుంటే హాంటింగ్ లోపల వాళ్ళతో మాట్లాడుతూ లేచి బాడీ స్ట్రెచ్ చేస్తున్నట్టు చేస్తూ జీషింగ్ సైడ్ చూస్తూ ఉంటాడు. అది జీషింగ్ చూస్తుంది. తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయే టైంకి జీషింగ్ అక్కడ ఉండదు. తర్వాత హాంటింగ్ వెళ్ళి వెయిట్ చేస్తాడు. జీషింగ్ అప్పుడే వాష్రూమ్లోంచి బయటికి వస్తుంది. చాలా ఎక్కువసేపు వెయిట్ చేసావా అని అంటే లేదు, మీరు మాట్లాడడం అయిపోయిందా, ఎలా జరిగింది అని అనగానే మళ్ళీ నేనేమి సమ్ ఇన్ఫర్మేషన్ కోసం అడగట్లేదు, నార్మల్గా అడిగానంటే ఇవాళ నీ బర్త్డే బట్ నేను వేరే పనిలో పడ్డాను, చాలా లేట్ అవ్వలేదు అనుకుంటున్నా, సారీ అని అంటాడు. ఒక వెయిటర్ దగ్గర లైటర్ తీసుకొని ఆ లైటప్ చేసి అంటే ఇంకా టైం అవ్వలేదు, ఇంకా నువ్వు విష్ చేయం కోరుకోలేదు కదా అని అంటే లేదు అంటుంది. ఇప్పుడు నువ్వు విష్ కోరుకో అని ఆ లైటర్ ముందు పెడతాడు హాంటింగ్ జీషింగ్కి. నాకు సడన్గా ఏం విష్ కోరుకోవాలో కూడా తెలియట్లేదు అంటే హ్యాపీ అండ్ హెల్త్ కోసం కోరుకో అని అంటే తర్వాత జీషింగ్ ఆ లైట్కి విష్ కోరుకుంటుంది. తర్వాత హాంటింగ్ జీషింగ్కి హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తాడు. నెక్స్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు బర్త్డే అని అంటే నాకు తాగాలని ఉంది అంటుంది. సరే అంటాడు హాంటింగ్. తాగుతూ జీషింగ్ టేబుల్ మీద ఉన్న డైసెస్ చూస్తుంది. హాంటింగ్ నీకు తెలిసి ఇది ఎలా ఆడాలో అంటే నేను చాలా బాగా ఆడగలను అని అంటుంది జీషింగ్. అవునా, నేను కూడా బాగా ఆడగలను అని అంటే సరే ఆడదామా అని అంటే వాళ్ళిద్దరు కలిసి డైస్ గేమ్ ఆడతారు. హాంటింగ్ మరి స్టేక్ ఏంటి, స్టేక్ చిన్నగా ఉంటే నేను ఆడను అని అంటే ఒకవేళ నేను గెలిస్తే నా కంపెనీలో ఉన్న 3.4% స్టాక్ మీరు నాకు రిటర్న్ ఇచ్చేయాలంటే హాంటింగ్ సరే అంటాడు. మరి ఒకవేళ నువ్వు ఓడిపోతావు అంటే మీరు ఏం చెప్తారు చేస్తాను అని అంటే నేనేం చెప్తారు చేస్తావు అంటే అవును అంటుంది జీషింగ్. తర్వాత వాళ్ళిద్దరూ డైస్ రోల్ చేసి పెడతారు. డైస్ అవుట్కమ్స్ ఒకరు తర్వాత ఒకరు చెప్తారు. తర్వాత ఇద్దరు ఓపెన్ చేస్తారు వాళ్ళ డైస్ బాక్సెస్. అక్కడ చూస్తే హాంటింగే గెలుస్తాడు. తర్వాత జీషింగ్ హాంటింగ్తో చెప్పండి మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. హాంటింగ్ ఏం చెప్పకుండా కాసేపు తనని అలానే చూస్తుంటే ఏం చేయాలి, నన్ను ఏం చేయమంటారని మళ్ళీ అడుగుతుంది జీషింగ్. హాంటింగ్ ఏం లేదు, ఏం చేయొద్దు అని అంటాడు. తర్వాత గిఫ్ట్ తీసి అక్కడ పెట్టి హ్యాపీ బర్త్డే చెప్తారు. తర్వాత జీషింగ్ అది ఓపెన్ చేసి చూసాక నేను వేయాలా నీకు అని అంటే జీషింగ్ సరే అంటుంది. తర్వాత హాంటింగ్ వచ్చి ఆ చైన్ జీషింగ్కి వేస్తాడు. తర్వాత హాంటింగ్ సరే ఇంకా నేను ఇంటికి డ్రైవ్ చేస్తాను అని అంటుంటేనే తను వెనకకు తిరగానే జీషింగ్ తన హ్యాండ్ పట్టుకొని అడుగుతుంది, నేను గేమ్ ఓడిపోయినందుకు నేను ఏం చేయాలో మీరు ఇంకా చెప్పలేదు అని. అండ్ జీషింగ్ హాంటింగ్ని ఒకవేళ నేను గెలిచి ఉంటే నిజంగా 3.4% స్టాక్ నాకు ఇచ్చేవారా అని అడుగుతుంది. అప్పుడు హాంటింగ్ ఇచ్చేవాడిని అని చెప్తాడు. అలా అయితే నేను కూడా నా బెట్ ఏంటో కంప్లీట్ చేస్తాను అని అంటుంది జీషింగ్. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆ నైట్ స్పెండ్ చేస్తారు. హాంటింగ్ జీషింగ్ని కిస్ చేశాడు అండ్ ఆ నైట్ వాళ్ళిద్దరూ స్పెండ్ చేస్తారు. తర్వాత లీలీ మిస్టర్ షావ్తో తుషార్కి మెసేజ్ చేసింది జీషింగ్ తన కాల్ లిఫ్ట్ చేయట్లేదని అంటే అప్పుడు మిస్టర్ షావ్ లీలీతో జీషింగ్ హాంటింగ్తో ఉంది అని చెప్తాడు. నాకు హాంటింగ్ తెలుసా అని అడుగుతుంది లీలీ. హాంటింగ్గా తను నా క్లబ్కి రెగ్యులర్ కస్టమర్, నేను జీషింగ్ ఫస్ట్ టైం కూడా అక్కడే కలిశాను, వాళ్ళిద్దరిని ఒక దగ్గర చూశాను నేను షింగ్యో క్లబ్లో అని అంటే వెంటనే లీలీ తుషార్కి జీషింగ్ని నేను కాంటాక్ట్ అయ్యాను, తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తుంది. తర్వాత మిస్టర్ షా లీలీతో నేను ఇంకా వెళ్ళాలి, నాకు కొంచెం ఫ్యామిలీలో పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి లీలీని కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జీషింగ్ లేచి తన ఫోన్ చెక్ చేసుకొని అక్కడ నుంచి సూచిలో మీరు ఇంకా వర్క్కి రాలేదేంటి అనే వాయిస్ మెసేజ్ వింటుంది. తర్వాత నైట్ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని చాలా ఎంబారెసింగ్గా ఫీల్ అవుతుంది. ఎపిసోడ్ 22 ఇక్కడికి ఎండ్ అవుతుంది. తర్వాత జీషింగ్ అండ్ హాంటింగ్ వాళ్ళ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారా, వాళ్ళు ఒకరికొకరు లవ్లో పడతారా, ఏం జరగబోతుంది అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.